ఇప్పుడు అంతర్జాతీయంగా అదేవిధంగా పాకిస్తాన్ లో కూడా ఒడుకు పుట్టినట్టుగా తెలుస్తుంది. సో పాకిస్తాన్ కాలబేరానికి వచ్చింది. అందుకే అమెరికా, చైనా వీళ్ళందరినీ కూడా విజ్ఞప్తి చేసుకోవడం మేరకు ఆయా దేశాలు మళ్ళీ మన భారత ప్రధాని, అదేవిధంగా కేంద్ర హోంశాఖ, రక్షణ శాఖ, విదేశాంగ శాఖ మంత్రులు ఆయా స్థాయిలో, అంటే వైస్ ప్రెసిడెంట్ ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అధికారులతో, తర్వాత అక్కడ ఉన్నటువంటి విదేశాంగ శాఖ రాయబారి మార్క్ రూబియో ఇక్కడ విదేశాంగ శాఖ మంత్రితో మాట్లాడటం ఇవన్నీ కూడా జరిగాయి. సో 3:30 సమయంలో ఈ యొక్క పాకిస్తాన్, మన ఇండియా DGMOలు మాట్లాడుకున్నారు. ఆ తర్వాత 5 గంటల నుంచి కూడా కాల్పుల విరమణ అన్నది జరిగింది. మళ్ళీ 12వ తారీఖు ఈ యొక్క కాల్పుల విరమణకు సంబంధించి, అంటే కాల్పుల విరమణ జరిగిన వెంటనే ఇక రెండు దేశాలు కూడా మళ్ళీ బాయ్ బాయ్ అని చెప్పుకోవడానికి లేకపోతే గతంలో ఉన్నటువంటి ఉండవు. ఇక ఈ కాల్పుల విరమణ అన్నది ఏ ఒప్పందం మేరకు జరిగింది, ఇక మీదట ఏ ఉండాలి, ఈ యొక్క తీవ్రవాదులు ఎవరైతే ఉన్నారో, ఇందాక వికే గారు చెప్పినట్లుగా ఈ తీవ్రవాదులు ఎవరైతే భారతదేశానికి నష్టం కలిగించినటువంటి తీవ్రవాదుల జాబితా ఉంటుంది, ఆ జాబితాను పాకిస్తాన్కి ఇచ్చి వాళ్ళందరినీ కూడా మాకు హ్యాండ్ ఓవర్ చేయండి, మేము మా చట్ట ప్రకారం వాళ్ళని శిక్షిస్తామని కూడా అడిగే అవకాశం ఉంది. సో ఆ జాబితాను కూడా మన భారతదేశం తయారు చేసే అవకాశం ఉంది. కాబట్టి ఆ జాబితాను తయారు చేసిన తర్వాత ఆ జాబితాలో ఉన్నటువంటి మన హ్యాండ్ ఓవర్ చేయాలని ఒక డిమాండ్ కూడా పెట్టే అవకాశం ఉంది. భారత్ ఇప్పుడు పైచేయిగా ఉంది కాబట్టి పాకిస్తాన్ ఈ చర్చలకు సంబంధించినటువంటి ఒక అక్రాస్ ద టేబుల్ వచ్చినప్పుడు భారత్ తన డిమాండ్లు పెడుతుంది. అదేవిధంగా పాకిస్తాన్ కూడా వాళ్ళు కూడా కొన్ని డిమాండ్స్ పెట్టే అవకాశం ఉంది. అయితే ఏ డిమాండ్లు పెట్టినప్పటికి కూడా ఇద్దరు కోరుకుంటున్నది ఒకటే అన్నప్పుడు, ఉగ్రవాదాన్ని రూపుమాపాలన్నప్పుడు మీ ల్యాండ్ లో, మీ భూభాగంలో ఉగ్రవాదానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఉన్నాయి అంటే భారత్ పదే పదే చెప్తుంది, దానికి సంబంధించిన ఆధారాలు కూడా చూపిస్తుంది. సో ఇప్పుడు మధ్యవర్తిత్వ దేశంలో ఒక తటస్థమైనటువంటి స్థలంలో కూర్చున్నప్పుడు మన దేశం అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదానికి సంబంధించిన ఆధారాలు చూపించినప్పుడు వాటిని ఖచ్చితంగా వాళ్ళు అంగీకరించాల్సి ఉంటుంది. అప్పుడు ఏం చెప్తారు, మళ్ళీ ఇక పేద ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా, లేకపోతే ఉగ్రవాదాన్ని మేము వాటికి మేమేమి కూడా మద్దతు ఇవ్వకుండా చూసుకుంటామన్న ఒక హామీ, గ్యారంటీ ఇవ్వాల్సి ఉంటుంది. సో దీని ద్వారా కూడా, అంటే ఇది కూడా ఒక విధంగా విజయవంతం అనే చెప్పొచ్చు, పాకిస్తాన్ పై సాధించినటువంటి విజయంగానే మనం భావించవచ్చు. ఎందుకంటే ఒక చర్చలకు తీసుకొచ్చి లొంగదీసి కూర్చోబెట్టి ఇక మీద కనుక మళ్ళీ మీరు ఇటువంటి చర్యలకు పాల్పడితే ఈ చర్యలు మళ్ళీ పునరావృతం అవుతాయి, మళ్ళీ అంతర్జాతీయ సమాజం మొత్తం కూడా ఈ చర్యలకు ఒప్పుకుంది కాబట్టి ఈ కాల్పుల విరమణ ఒప్పందాన్ని మీరు చేసుకోండి అని అంతర్జాతీయ సమాజం మధ్యవర్తిత్వం వహించింది. కాబట్టి ఇక మీదట ఏదైనా పాకిస్తాన్ భూభాగం నుంచి వచ్చినటువంటి ఉగ్రవాదులు మన దేశంలో కనుక ఉగ్రవాదాన్ని రేకెత్తిస్తే ఖచ్చితంగా ఇప్పుడు మధ్యవర్తిత్వం వహించే దేశాలు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. అమెరికా కానీ లేదా చైనా కానీ ఎవరైతే మీరు చర్చల ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి ఈ మధ్యవర్తిత్వం చేయడానికి వచ్చారో వాళ్ళు కూడా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. కాబట్టి సో పాకిస్తాన్ పైన ఆయా దేశాలు కూడా కొంత ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఉగ్రవాదానికి రూపుమాపడానికి ఇది కూడా ఒక మంచి అవకాశంగానే భారత్ భావిస్తుంది. ఇప్పుడు ఈ యొక్క ఉద్రిక్తతలు పెంచి మళ్ళీ నష్టాన్ని కలిగించే బదులు చర్చల ద్వారా కూడా ఈ ఉగ్రవాదాన్ని రూపుమాపొచ్చన్న సరికొత్త ధోరణితో, సరికొత్త ఆలోచనతో కూడా భారత్ ముందుకెళ్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది. అయితే శ్రీనివాస్, మనం చూడొచ్చు కేంద్ర అమెరికాకు సంబంధించినటువంటి విదేశాంగ శాఖ కార్యదర్శి, విదేశాంగ శాఖ మంత్రి మార్క్ రూబియో ఇచ్చినటువంటి ఒక ట్వీట్ కూడా మనం చూడవచ్చు. అందులో చాలా స్పష్టంగా ఆయన చెప్పారు, మార్క్ రూబియో on the over the past 48 hours at VP Vance and have engaged with senior Indian and Pakistan officials including Prime Ministers Narendra Modi తో కూడా వాళ్ళు మాట్లాడినట్లుగా చెప్తున్నారు. Including Narendra Modi and Shahbaz Sharif, External Affairs Minister Subramaniam Jaishankar, Chief of Army Staff Asim Munir and National Security Advisor Ajit Doval and Asim Malik వీళ్ళందరితో కూడా గత 48 గంటల నుంచి ఫాస్ట్ 48 అవర్స్ వీళ్ళందరితో కూడా ప్రైమ్ మినిస్టర్ తో మాట్లాడారు. తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ తో, షరీఫ్ తో కూడా మాట్లాడారు. తర్వాత విదేశాంగ శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జయశంకర్ తో మాట్లాడారు. అక్కడ ఉన్నటువంటి చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఆసిమ్ మునీర్ ఎవరైతే ఉన్నారో ఆర్మీ చీఫ్, ఆయనతో కూడా, అంటే ఆర్మీ చీఫ్ ని అరెస్ట్ చేశారు లేకపోతే ఆయన తీసుకెళ్లారని అందరూ అనుకున్నారు. కానీ ఆసిఫ్ మునీర్ తో కూడా ఈ యొక్క అమెరికాకు సంబంధించినటువంటి విదేశాంగ శాఖ మంత్రి మాట్లాడారు. వైస్ ప్రెసిడెంట్ కూడా ఆయనతో మాట్లాడినట్లుగా ఈ యొక్క విదేశాంగ శాఖ మార్క్ రూబియో చెప్తూ ఉన్నారు. సో నేషనల్ అజిత్ డోవల్ తో